ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, మనం మెటీరియల్స్, లైటింగ్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీన్ అనేది ఎట్లాగా కావాలి అనేది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరేంజ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం 2 పాయింట్ పర్స్పెక్టివ్ అనేది మనం క్రియేట్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం దానికి అనుగుణంగానే ఇక్కడ మనం ఇలాగ పెట్టుకొని దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వేరే అసెట్ లైబ్రరీ దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్కి వచ్చేసరికి సెట్టింగ్స్లో ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని మనం వీరే కింద మనం కన్వర్షన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్వాలిటీ మీడియం అయితే మీడియము లేదంటే హై క్వాలిటీ అయితే మనకి టైం టేకెన్ అవుతుంది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ కెమెరా సో కెమెరాలో మనం అట్లాగే వదిలేస్తాం దీన్ని. ఇక్కడ ఎక్స్ప్లోజర్లో మనకేంటంటే డిపెండ్ ఆన్ ద లైటింగ్ కావాల్సిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ప్లోజర్ వాల్యూ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డెప్త్ ఆఫ్ ద ఫీల్డ్ అనేది మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులోని రెండర్ అవుట్పుట్స్ అని ఉంటుంది. ఇక్కడ రెండర్ అవుట్పుట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి స్క్రీన్ తాలూకా సైజు మనకి ఎంత కావాలి 2048 అని ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సేఫ్టీ ఫ్రేమ్ అనేది నేను ఆన్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4:3 అనేది నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి 4:3లో దాని తాలూకా సేఫ్టీ ఫ్రేమ్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఎన్వైర్న్మెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఆన్ చేసుకోవాలి, అలాగే రిఫ్లెక్షన్స్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కూడా ఆన్ చేసుకొని ఇక్కడ మనకి ఈ రిఫ్లెక్షన్స్ దగ్గర మనకి ఎంత కావాలనుకుంటున్నామో అనేది సో ఇక్కడ మనం వాల్యూస్ని ఎంటర్ చేసుకోవాలి. ఈ పార్ట్లో మనం చేయవలసినవి ఇవే. ఓకే. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. సో అది అయిపోయిన తర్వాత మనం ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయాలంటే నాయిస్ తాలూకా వాల్యూ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది 0.005 అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి నాయిస్ తాలూకా వాల్యూ మనం క్వాలిటీ రిజల్యూషన్ మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం 0.002 అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బాగా స్లోగా రెండర్ అవుతుంది. అండ్ అట్లాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులోని మినిమం సబ్ డివిజన్స్ మనం 5 ఇవ్వాలి, 50 ఇవ్వాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఇంటరాక్టివ్ ఫ్రేమ్ బఫర్ అనేది మనం ఇక్కడ ఏముండదు. సో అట్లాగే ఇది కూడా మనకేమి మార్చవసరం లేదు. ఇంకా అట్లాగే గ్లోబల్ ఇల్యూమినేషన్కి వచ్చేసరికి ఇక్కడ ఎడ్యుకేషన్ మ్యాప్ అనేది మనం పెట్టుకుంటారు. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో వీరే అనేది మనం పెట్టుకుంటారు. ప్రీసెట్స్ డిఫాల్ట్ ఓకే. సో
ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సేఫ్టీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం కెమెరాలోకి వెళ్ళి ఫీల్డ్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ని మనం టోటల్గా మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఇలా ఎన్లార్జ్మెంట్ మనం చేసుకుంటే ఇక్కడ ఓవరాల్ వ్యూ అనేది నాకు ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అంటే స్పేస్ అనేది మనకి మనం జాగ్రత్తగా చూసుకొని సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే దీని తాలూకా వ్యూ అనేది మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఇంకా రెండర్ అనేది మనం ఇవ్వాలి. సో రెండర్ అనేది ఏంటంటే మనకు వచ్చేసరికి ఇట్ విల్ టైం టేకెన్. సో ఇక్కడ మనం ఏవైతే ఇచ్చామో సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ దాని తాలూకా లైటింగ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఐఈఎస్ లైట్స్ అనేది మనం పెట్టుకున్నారో సో ఈ ఐఈఎస్ లైటింగ్ అనేది మనకు అంత ఎక్కువ రావట్లేదు కాబట్టి సో ఇనిషియేటివ్గా మనం ఏం చేస్తామంటే వేరే ఎసెట్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఐఈఎస్ లైట్ అనేది ఇక్కడ మనకు ఓన్లీ 50 ఉన్నది. ఇక్కడ ఐఈఎస్ లైటింగ్లోకి వెళ్తే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 30,000. సో అలాగే ఇక్కడ రెక్టాంగిల్ లైట్ ఇక్కడ 50 ఉన్నది. సో ఇది కూడా నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 100. సో ఇక్కడ మళ్ళీ నేను రెండర్ పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను అక్కడ రెండర్ అనేది పెట్టుకున్నానో సో నాకు ఇక్కడ ఒక లైటింగ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఐఈఎస్ లైటింగ్ మనకి అంత సఫిషియెంట్గా మనకి ఇంకా లైట్ అనేది ఎక్స్ప్లోజర్ రాలేదు. సో కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే లైటింగ్ మనకి సెట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఐఈఎస్ లైట్లో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 45,000 ఇస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి ఇంత మనం చేస్తున్న లైట్ అనేది మనకి బాగా తక్కువగా మనకి కనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఒక రూమ్ది మనం చూపిస్తున్నాము అంటే సో చాలా నీట్గా మనకి కనిపించాలి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే లైటింగ్లో ఇంకా మనకి బాగా అంటే కొంచెం కాస్త డల్గా మనకి ఎపిరెన్స్ అయితే మనకి ఉంది. సో ఈ ఎపిరెన్స్ అనేది మనకి లేకుండా ఉండాలి అని అంటే సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం
ఇక్కడ దీనికి అంటే లైట్ని మనం ఏం చేయాలంటే దీనికి ఆపోజిట్లో మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకవేళ అది రాలేనప్పుడు అంటే దాని తాలూకా లైటింగ్ అనేది మనకు అది ఇవ్వలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి అంటే ఆపోజిట్లో నేనేం చేస్తానంటే దీనికి లైటింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎందుకంటే లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి మనకు అక్కడ అంటే చూసే వ్యూవర్కి క్వాలిటీగా అంటే మనకి ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంపార్టెంట్. సో అందుకని ఏంటంటే అక్కడ మనకు ఒకవేళ లైటింగ్ అనేది మనకి సరిపోలేదు అంటే సో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని మేక్ గ్రూప్ చేసుకొని జాగ్రత్తగా రొటేటర్ టూల్ తీసుకొని ముందు దీని మీద ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ లైట్ అనేది ఇక్కడ పెట్టేస్తాను ఇలాగా. దీనికేమో ఒక 50 లైట్ అనేది ఇస్తాను. అసెట్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ మనకి కొత్తగా క్రియేట్ అయింది కదా, సో దీనికి ఇక్కడ ఒక 50 ఇస్తాను దీని తాలూకా లైటింగ్. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటెన్సిటీ ఇక్కడ మనకి సో నేను దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను దీన్ని ఇక్కడికి ఇలాగా మూవ్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దీన్ని సో ఇక్కడ ఇలాగ మనం పెట్టేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం దీనికి ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఏం చేయాలంటే వ్యూని ఇక్కడ సెట్ చేసుకోవాలి మనకు కావాల్సిన విధంగా. టూ పాయింట్ కెమెరా, ఎందుకంటే మనకు అది ఇస్తేనే ఎగ్జాక్ట్గా కెమెరాకి కావాల్సిన ప్రొవైడింగ్ అంతా కూడా మనకు అది యాసిడ్గా ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇక్కడ పెట్టుకుంటే సో లైటింగ్ అనేది ఇప్పుడు మనకి అవుట్ సైడ్ నుండి మనకి పడుతుంది కాబట్టి కాస్త మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ లైటింగ్ అనేది ఇది కాలేదు కాబట్టి సో మళ్ళీ మనం అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ 100 పెట్టుకోవాలి.
అంటే మనకు అక్కడ ఎంత సెట్ అవుతుంది అనేది మనకు కాదు, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమేజ్ తాలూకా క్వాలిటీ మనకి పెరగాలి. అంటే లైటింగ్ రీత్యా మనకి క్వాలిటీ అనేది పెరిగితే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ చూసేది ఆబ్జెక్ట్స్ అయినప్పటికీ కూడా అది ఎంత నీట్గా ఉన్నది అనేది ఇక్కడ చూస్తారు. సో కాబట్టి ఇంకా మనకి ఇది సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 200 పెంచుతున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే మనకి కాస్త లైటింగ్ అనేది సరిపోవచ్చండి. ఎందుకంటే మరీ మనం కలర్ అంటే లైటింగ్ ఇంటెన్సిటీ పెట్టుకున్నా అక్కడ మనకి ఏమవుతుందంటే కలర్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే టెక్స్చరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. టైం పట్టేస్తుంది. ఎందుకంటే నాయిస్ మనం తక్కువ ఇచ్చాం కదా, 0.002 అంటే బాగా టైం పట్టేస్తుంది, టైం ప్రాసెస్. అంటే మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది మనకి కావాలి అనుకున్నప్పుడు జనరల్గా అయితే మనకి చెప్పాను కదా, సో మనకి డిపెండ్స్ ఆన్ ద ర్యామ్ ఇదంతా దీన్ని బట్టి మనకు ఉంటుంది. సో అవి బాగుంటే మనకేమవుతుందంటే స్పీడ్ అనేది యాజ్ యూజువల్గా మనకి పెరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో ఫస్ట్ మనం వైట్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఇది ఏంటంటే టెంపరేచర్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో టెంపరేచర్ మనకి ఎలా కావాలి, వామ్గా కావాలంటే ఆరెంజ్ కలర్, లేదు అంటే మనం బ్యాక్ ఇలాగా వెళ్తే సో కాస్త బ్లూయిష్నెస్ అనేది మనకు ఆ రెండర్లో మనకి యాడింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇక్కడ చూసారా, డిపెండ్స్ ఆన్ ద కలర్, దీన్ని బట్టి మనకు అక్కడ ఆ కలర్ లెవెల్స్ అనేది మనం మార్చుకుంటే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఇక్కడ ఎక్స్ప్లోజర్. సో ఎక్స్ప్లోజ్ అనేది ఏంటంటే మనం రెండరింగ్లో ఆల్రెడీ పెట్టుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే కాస్త రెండర్ అయిన తర్వాత మనకు ఒక లుక్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మళ్ళీ మనకి అలాగనే కలర్ ఇక్కడెక్కడా కూడా మనకి కలర్ బర్నింగ్ అవ్వకూడదు. ఏ పార్ట్లో కూడా మనం చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ అదే. అంటే మనకి ఎక్కడ ఎలాగ మనకి కావాలనుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో దాన్ని బట్టే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే జనరల్గా మనం లైట్ ప్రొజెక్షన్ పెట్టుకున్నాం, ఓకే. కాకపోతే అక్కడ ఏం చేసామంటే మనం
లైట్ ఉన్నట్లాగా చూపించట్లేదు, బట్ లైటింగ్ అయితే మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. సో మనం టాప్ ఇలా వ్యూ నుండి మనం పెట్టుకుంటే సో అది మనకి సరిపోతుంది. అంటే డిపెండ్స్, ఇది ఏంటంటే బాగా నేరో. ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు ఇదంతా కూడా ఏంటంటే లైట్నెస్ అనేది ఇక్కడ మెల్లగా గ్రాడ్యువల్గా ఇక్కడ మనకి యాడింగ్ అవుతుంది ఇలా. ఓకే, సో ఇంకా మనకి ఏంటంటే బాగా టైం పడేస్తుంది. సో ఇది కాకుండా మనకి ఇక్కడ కర్వ్స్ అనే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కర్వ్స్లో మనం ఏంటంటే కంట్రోలింగ్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే కలర్ తాలూకాది ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బాటమ్ లెవెల్ ఆఫ్ కర్వ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను దీన్ని ఇలా డౌన్ లెవెల్ బెండ్ చేస్తా. ఇలా బెండ్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేసుకొని దీన్ని ఇలా అప్ లెవెల్కి మనం కర్వేచర్ని పెట్టుకోవాలి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే ఈ గ్రౌండ్ లెవెల్లో టెక్స్చర్స్ అనేవి ఉన్నాయో అవి నాకు డ్యామేజ్ కాకుండా నాకేంటంటే అవుట్పుట్ అనేది క్రియేట్ చేయడానికి మనకి సహకరిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ కర్వేచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఇది కాస్త తగ్గించానో ఇక్కడ ఈ టెక్స్చర్స్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ చూసారా, ఇందాకలా మనకి బాగా లైట్ అయిపోయింది లైటింగ్ వల్ల. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ కలర్ ఏదైతే ఉన్నారో అది యాజ్గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇవి అన్నీ కూడా అంటే మనం రెండర్ చేసేస్తున్నాము అంటే ఏదో రెండర్ చేసేస్తున్నామని కాదు. సో మనం ఇక్కడ ఆ అవుట్పుట్లోని మనం ప్రతి దాన్ని కూడా మనం చూసుకోవాలి. సో చూసుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే అది గ్రాడ్యువల్గా రెండరింగ్ చేసినప్పుడు దాని తాలూకా ఒరిజినల్ లుక్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే దీని తాలూకా సెట్టింగ్స్ అనేది మనం ఇక్కడ చేసుకుంటే సో ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలాగా అంటే ఇది మనకి పూర్తిగా రెండర్ అవుతాయి కానీ మనకి తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మనకి రెండర్ అవుతాయి కానీ మనం ఏ దాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోలేం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కర్వేచర్, కలర్ బ్యాలెన్స్ అవసరం లేదు, వెజిటేషన్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాస్క్ అవసరం లేదు. ఇక్కడ మ్యాక్సిమంలో మినిమం ఇవి మనకి రిక్వైర్మెంట్ అనమాట. అంటే ఇక్కడ రెండర్ అవుతుంటే కానీ మనకి దాని తాలూకా లుక్ అనేది మనం ఇక్కడ చూపలేము. సో ఇది ఇట్లా ఉంటుంది ఈ పార్ట్ అనేది. ఓకే, అయితే ఫర్ సపోజ్ మనం ఎప్పుడైనా ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వాల్ని మనం తీసుకుంటే ఇక్కడ విండో అనేది మనం రకరకాల మెథడ్స్లో
మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఒక విండో అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అంటే సో ఒకటి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది 1001 బిట్ టూల్ ఫ్రీవేర్ అని మనకు ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే మీకు ఇక్కడ దొరకకపోతే అంటే ఇక్కడ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో మనకేంటంటే యాక్చువల్గా 1001 బిట్ ఫ్రీవేర్ అని ఇస్తే ఒకవేళ మనకు అక్కడ డిస్ప్లే చేస్తే పర్వాలేదు, నో ప్రాబ్లం. లేదు అంటే మనం ఏం చేస్తామంటే గో టు ద ఇంటర్నెట్, ఎందుకంటే మనకు అక్కడ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1001 బిట్ టూల్ ఫర్ స్కెచ్అప్ అని చెప్తే ఇక్కడ మనకేంటంటే దానికి రిలేటెడ్గా ఇక్కడ చూసారా ఇగోండి ఇది క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే ఇక్కడ 100 బిట్ టూల్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ మనకి ఇగోండి ఇక్కడ ఇది ఇలా ఇవ్వాలి. యాక్చువల్గా ఇస్తే మనకేమవుతుందంటే అదే ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో ఇగోండి అదే ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లో ఇక్కడ నేను డైరెక్ట్గా డౌన్లోడ్ అని చెప్పేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది. అంటే ఇది డౌన్లోడ్ అయిపోయి ఏంటవుతుంది, మనకు ఒక ఫైల్ కింద క్రియేట్ అవుతుంది. సో ఆ ఫైల్ని మళ్ళీ మీరు ఏం చేస్తారో ఇక్కడ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఇక్కడ ఎక్స్టెన్షనల్ వేర్ హౌస్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టాలి. ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఆ ఫైల్ని అక్కడ అటాచ్ చేస్తే ఇగోండి ఇక్కడ చూసారా వచ్చింది మనకి ఇక్కడ ఇలా వస్తుంది.
ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తాను, ఒక రెక్టాంగులర్ షేప్ని ఇలా డ్రా చేస్తాను. సో ఒక రెక్టాంగులర్ షేప్ని మనం డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డ్రా చేసిన తర్వాత మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కావాలి, ఫర్ సపోజ్ ఇది ఒక 2 కావాలి, 2 అయితే పెద్దదైపోద్ది. సో ఇక్కడ నాకు 3 కావాలి, ఇది 1. ఓకే. సో ఇక్కడ ఫ్రేమ్ తాలూకా డెప్త్, ఇది ఫ్రేమ్ తాలూకా డెప్త్ అంటే ఇది. సో అక్కడ నేను అది ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 4 inches. ఓకే. సో అలాగే ఇక్కడ నేను క్రియేట్ విండో అని చెప్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ, కానీ మరి దీనికి మెటీరియల్ ఇవ్వాలి కదా. సో మెటీరియల్ ఇవ్వాలంటే మనం ఎలాగిస్తాము, ఇక్కడ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీనికి ఇది ఏదైతే ఉందో దీనికి వుడెన్ మెటీరియల్ మనం ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం మెటీరియల్ సెక్షన్లోకి వెళ్తే మెటీరియల్స్లో మనకి బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ ఏంటంటే మ్యాప్స్ ఉంటే మ్యాప్ ద్వారా అయినా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు 2 రకాల మెథడ్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ జనరిక్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ సపోజ్ ఇక్కడ రీనేమ్ అని చెప్పేసి ఇక్కడ విండో ఫ్రేమ్ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కడికి వెళ్తాను, బిట్ మ్యాప్లోకి వెళ్తాను. అంటే సో ఇప్పుడు నేను ఈ బిట్ మ్యాప్ని ఎక్కడ వాడుకుంటాను, ఇక్కడ వేరే మెటీరియల్స్ దాంట్లో నాకేంటంటే ఇక్కడ నాకు వేరే మెటీరియల్స్ ఉన్నాయి. సో ఈ వేరే మెటీరియల్స్లో నేను వుడెన్లోకి వెళ్తాను. అంటే వుడెన్ ఫ్లోర్స్లోకి వెళ్తే మ్యాప్స్ అని వేరేగా ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ మ్యాప్ కావాలో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్గా మెటీరియల్ చూపిస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వాటిలాగే ఉంటుంది సేమ్. అంటే ఫ్లోర్ రిలేటెడ్ కాబట్టి ఫ్లోర్ రిలేటెడ్ లాగే మనకు చూపిస్తారు. నాకు ఇది కావాలనుకున్నాను, సో దీన్ని ఇక్కడ లోడ్ చేసేస్తా. లోడ్ చేసి దీనికి ఏం చేయాలి, మరి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నేను బంప్ ఇవ్వాలి. సో బంప్లో ఇక్కడ మనం పేస్ట్ ఏ కాపీ అని చెప్తాం అంతే. సో అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇలాగా అప్లై చేస్తే ఇది మొత్తానికి అప్లై అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ గ్లాస్ ఒక్కటే సెలెక్ట్ అయింది. సో అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ నేను గ్లాస్ది అంటే మనం లోడ్ చేసుకొని ఉంచుకుంటే సో మనకి ఏ టైప్ ఆఫ్ గ్లాస్ కావాలో ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది లోడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ దీని మీద అప్లై చేస్తే నాకు ఇలాగా చూసారా, బోత్ సైడ్స్ మనకి అప్లై అయింది ఇలాగా. ఓకే. సో ఇప్పుడు నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెండర్ తీసుకున్నాను అనుకోండి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ మనకి లైటింగ్ అది కనిపిస్తుంది కాబట్టి
అంటే అక్కడ లైటింగ్ అనేది మనకి సరిపోలేదు కాబట్టి ఆ లోపల నుండి మనకి అంటే ఇది కనిపిస్తుంది కానీ సో అలా కాకుండా మనకి ఇది ఏంటంటే క్లియర్ గ్లాస్ ఇలా ఉంది. సో నాకు అలా కాదు, నేను క్రియేట్ చేసుకోవాలనుకోండి క్లియర్ గ్లాస్. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ జనరిక్లోకి వెళ్ళి సో ఇక్కడ ఫస్ట్ దీన్ని నేనేం చేయాలి, ఫస్ట్ నేను క్లియర్ గ్లాస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రిఫ్లెక్షన్ ఫుల్గా ఇచ్చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ నేనేం చేయాలి, ఇక్కడ ఐఓఆర్ వాల్యూని మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ 2 పెడతాను నేను. ఓకే, సో నాకు క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ కావాలి కదా. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనకి ఇది రిఫ్లెక్షన్ ఇక్కడ రిఫ్రాక్షన్ ఉంటుంది. సో దీన్ని నేను పూర్తిగా తీసుకోవాలి, అంటే కంప్లీట్గా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ దీన్ని ఇక్కడ నేను అప్లై చేశాను అనుకోండి, ఇప్పుడు నాకేమవుతుంది, ట్రాన్స్పరెంట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు చూసారా నాకు ట్రాన్స్పరెంట్ కాబట్టి అక్కడ నేను లైట్ అనేది పెట్టుకున్నాను కాబట్టి ఆ లోపల ఏం జరుగుతుంది అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అదే మనం అక్కడ అదేంటంటారు ఓన్లీ జస్ట్ ఇన్విజిబుల్ పెట్టుకున్నాం అనుకోండి అందులోని ఆప్షన్లో, సో అప్పుడు ఇది ఇక్కడ కనబడదు, ఓన్లీ వాల్ కనిపిస్తుంది అంతే. కానీ ఇక్కడ లైటింగ్ అనేది మనకు ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం అప్లై చేసే మెథడ్స్ బట్టి డిఫరెన్షియేషన్ ఆబ్జెక్ట్ దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాటిని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ డోర్కి వచ్చేసరికి ఏమవుతుంది, డోర్కి ఇన్స్టెంట్గా అంటే మనకి ఇక్కడ డోర్కి ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డోర్ కావాలి, సో డైరెక్ట్గా ఇక్కడ నేను ఇందులోకి వెళ్తాను, అంటే ఎక్కడ 3D వేర్ హౌస్లోకి వెళ్ళి ఇది మనం ఏం క్రియేట్ చేసే పని ఉండదు. సో డైరెక్ట్గా మనకి అందులో ఉంటుంది కాబట్టి అవి మనకి ఏవి కావాలో అవి మనం పెట్టుకోవాలి. ఇది ఏది కావాలో అది మనం డిసైడ్ చేసుకోవాలి. సో అది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డౌన్లోడ్ పెడతాను. సో అది అలాగా మనకు వస్తుంది. సో మనకు అది ఎక్కడ కావాలో అది మనం డిసైడ్ చేసుకొని దాన్ని మనం ఎగ్జాక్ట్గా రొటేషన్ అనేది మనం చేసుకొని దాన్ని మనం అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఎక్కడ కావాలో దాన్ని అక్కడ ఫిట్ చేసుకోవాలి. లేదు, సో ఇలా చేసుకోవచ్చు.